వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం ఓల్డ్ టిక్ టాక్ కి రియాక్ట్ అవబోతున్నాం. ఒప్పల్ వాళ్ళకి కూడా వీళ్ళని చేశారా? అప్పుడు ట్రెండ్ రా ఇట్లా కామెంట్ చేసి ఇలా 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 చేశారు. ఇవన్నేమో అనుబుద్ధి అవట్లేదు, ఎందుకో తెలియదు. దీనే కదా ఇప్పుడు రోస్ట్ చేసుకున్నా. అదే కదా అన్నిట్లో ఫిల్టర్ మాత్రం కామెంట్ రా అది ఇలా తిరుగుతుంటది చివరి. మా ఎడిటర్ ఏమంటే రాజాడికి ఎవరు నువ్వు ఇలా ఉన్నావు ఏంటి అంట. ఇన్ని రోజులు చూడకపోవడమే మంచి పని చేసాం రా. చెయ్యి విడిచినే పోయా చెయ్యి విడిచిన చూడలేకపోతున్నారా, చాలా కష్టంగా ఉంది గైస్. అప్పుడు ఇవే చూసేవాళ్ళు. అప్పుడు నాకు ఫోన్ లేక మంచి పని జరిగింది గైస్. అప్పుడు మేము పేదవాళ్ళం, మాకు ఫోన్ లేదు, ఇవన్నీ చూసేవాళ్ళు. పోయాక చల్లగా ఉండండి ఎక్కడున్నా. పిచ్చిదాన్ని ఒకదాగే చేసుకుంటుందండి. నాని బ్రో కూడా ఉంటే బాగున్నారు వీళ్ళు. మిస్ అయిపోయాడు. ఇవి చూసే పడిపోయినట్టున్నాడు నాని బ్రో. ఆడు అటు నుంచి ఇసేవాడు గన్ను చూసా జూలు ఎగరేసింది. ఎప్పుడు చూడు వీళ్ళ రిచ్ లైఫ్ బతుకు. అదే కదా వీళ్ళు బ్యాంకాక్ అవన్నీ చూసి హ్యాపీగా ఉన్నాం మేము. రే ఈడ్రా బాబోయ్, అప్పుడు పిచ్చి పిచ్చిగా అయిపోయారు అందరూ. ఎందుకు చేసారో తెలియదురా. పవన్ హరీని కూడా ఎలాంటిది చేశాడు రా. దీని యాక్టింగ్ స్కిల్స్ అన్ని చూపించేది రా బాబు అప్పట్లో. ఫోన్ లో అయితే ఫోన్ ఇసలేదండి. నిద్ర రాదేమో భయ్యా. గంజాలు అమ్ముకునేది ఏంటి అంట. ఇలా మన ఇంట్లో అప్పట్లో ఒప్పుకుంటే మనం రీల్స్ చేసి ఫేమస్ అయిపోయింది. చీప్ క్రికెట్ ఎరగేస్తే అంతే. మా నాన్న చూడాలి బిగ్ మంది అన్నాడు. గైస్ సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి దారుణాలు చూస్తున్నాము. ఆడి క్యాండిడేట్ స్మైల్ మాత్రం ఆపట్లేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు. అప్పటి నుంచి కంట్రోల్ పట్టేసింది. ఇంకా జస్ట్ నువ్వేం చేయకు, లైఫ్ లో నాతో ఉన్నప్పుడు అంత క్యాండిడేట్ స్మైల్ ఇచ్చే చాలా ఒక ప్రామిస్ తో ఇప్పుడు దాకా అదే స్మైల్ మెయింటైన్ చేస్తున్నాను మా నాన్న. ఓడి అమ్మ తుమ్మడి సినిమాలో ఆ ముసలి దానిలో అన్న యాక్టింగ్ రా. అన్నకి ఇది వచ్చిరా ఇవన్నీ చెప్పేవా? స్టెప్ రా. ఇంకే అక్క కొంచెం రియాక్షన్ ఇచ్చుంటే బాగుంది ఫోన్ చూసుకోకుండా. నైట్ కల్లో కూడా వీళ్ళందరూ గుర్తొచ్చి లేదా బీచ్ రోడ్డులో వీళ్ళందరిని చూసాక వైజాగ్ లో ఎందుకు పుట్టానా అనిపిస్తుంది. బ్రో మీది వైజాగ్, హర్యానా అందరూ అక్కడ ఉన్నాడు. అదే బాధగా దగ్గర దాని ఎందుకు దీన్ని చూసుకోవచ్చురా బాబు. ఏం చూస్తారా చూడండి అప్పట్లో అసలు. అబ్బో ఏ అన్నందుకు ఇంకో లవ్ నన్ను పెట్టుకోవచ్చు కదా. ఒక్కసారిగా బాపట్ల దుర్గా గారు గుర్తొచ్చారు. ఇది అప్పటి నుంచి పిచ్చిదేనా అంటే ఇప్పటికే అదే బ్రో. ఆడేరా హీరో హీరో అనకరా. బాధగా ఉందా? పక్కన ఒక హీరోయిన్ కూడా ఉంది, అది చూడలేదు. అది బాధలేదు. వీళ్ళందరికి కిట్టి పార్టీ లాగా మళ్ళీ మీటింగ్లు కూడా జరిగాయి, గుర్తుందా? టిక్ టాక్ అరే బస్ స్టాప్ దగ్గర తీసేస్తున్నారు వీళ్ళు. అదే ఎక్కడ అర్థమైందా? ఎక్కడ నాకు అర్థం. మీ ఆయనకి పర్సనల్ గా పెట్టుకోవచ్చు కదా. అంటే మనం ఫీల్ అయిపోవాలి ఆయన గారిలాగా. నాని బ్రో తెగ సిగ్గుపడిపోయాడు ఈ రీల్స్ చూసి. బా శేఖర్ మాస్టర్ రియాక్షన్. జాను 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 ఇప్పుడు కనబడట్లేదు కానీ అప్పట్లో ఒక ఊపు చెప్పరింది. ఇది మోటివేషన్ ఇచ్చేది. అక్క అక్క నాకు బ్రేకప్ అయింది అక్క, కొంచెం మోటివేట్ చేయక్క అని పెట్టేవారు బాబు కామెంట్లు. మన కెరియర్ స్టార్ట్ అయింది ఏమైనా రోజు చేస్తూ. ఎంత బాగా మళ్ళీ వచ్చింది. రెస్పెక్ట్ ఇచ్చి పుచ్చుకో. పుచ్చుకో రెస్పెక్ట్ కాదు రెస్పెక్ట్. నా చేతిలో చచ్చిపోతావు తమ్ముడు. తమ్ముడు వదిలేండి వదిలేండి ఏం కాదు. ఏం జరిగింది? 2 సెకండ్లు అర్థం కాలేదు, ఏదో జరిగింది అక్కడ.
నేను వెళ్తాను రా, నువ్వు కంటిన్యూ చేయదే అర్జెంట్గా పని ఉంది. ఏంటి భయ్య ఇప్పుడు రాకుండా మంచి పని చేస్తున్నాం మా ఫీల్డ్ లోకి. నచ్చగట్రా దూరంగా వెళ్ళిపోదాం. అప్పట్లో ఇదే హీరో, అప్పట్లో ఇదే హీరో. ఈ బ్యాచ్ ఇప్పటికి మనం వీడట్లేదురా. అదే వెనకాల చూడు ఇలాగ అంటున్నారు, వీళ్ళు ఇప్పుడు సెలబ్రిటీస్ రా మామ అంటారే. తను ఈవిడ ఎవరితో కలదనుకుంటారా, సింగిల్ గానే దోసేసేది. ఇప్పుడు అర్థమైందిరా నాకు. అందుకే ఇవన్నీ దెంగే మామ మళ్ళీ చూపిస్తున్నామా. ఫోన్ చేసిన అరే అసలు ఆమె ఫోనే లేరా అట్లా చెప్పాలరా. అరే మళ్ళీ నువ్వు చూస్తున్నా చూడు, నీది గుండె ఉండాలి. ఎక్స్ప్రెషన్ ఏమైనా మారుతుందేమని ఆశ. అప్పట్లోనే గట్టిగా చేసేది రీల్స్. లారెన్స్ అనుకుంటుందా, బాగా వేసిందిరా. అందులో బాగా కూడా కనబడిందా. కాల్ రెండు ఏంటిరా, ఈస్ట్ గోదావరి ఒకటి వెస్ట్ గోదావరి ఒకటి. లేడీ అగోరి అనుకున్నాను. ఇంకా మన వీడియో లేక మంచి పనులు జరిగాయి. నేను పర్లేదు బ్రో, బానే వద్దులే 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 తీకు తీకు ఇంకే ఇంకే. అన్నాడు ఫస్ట్. ఆడి సపోర్ట్ వల్లే ఆడన్ని దారుణాలు చేశాడు. ఇటు పరిగెట్టుకుని వచ్చారు రా దగ్గర కలిసి. ఫ్రెండ్స్ ఇద్దరు కొట్టేద్దండి దొంగ. అవునా, ఇంకా అలా గర్ల్ ఫ్రెండ్ అక్కడ ఉంది అనుకున్నా. ఇంకేం చేస్తారు వర్షం పడితే ఇలా ఇలా పట్టుకుని వెళ్తారు కానీ వెళ్తారు. मेरे बाबू ने खाना खाया. అప్పట్లో ఎందుకు లైక్ కొట్టేవారు, ఇప్పుడు ఎందుకు కొడుతున్నారు, మీరు ఏం చేస్తున్నారు నాకేం అర్థం కావట్లేదు రా బాబు. సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే కెమెరా మీద వస్తాను. That's it for today guys. ప్రేమతో బాయ్.